ఇక్కడ దారి సరిగా లేదు. ఈ నావ గుండా ఎక్కి పైకి వచ్చాము. 90% పూర్తిగా పైకి చేరుకున్నాం. ఇక్కడ నుండి చూస్తే నరసింహస్వామి గుడి ఎదురుగా పని జరుగుతున్న ప్రదేశాన్ని కూడా మనం చూడొచ్చు. ఇందాక మీకు నీటి కుంట చూపించాం కదా, ఇక్కడ నుండి అది వ్యూ ఇలా కనిపిస్తుంది. ఓకే, పైకి వెళ్దాం పదండి ఫ్రెండ్స్. ఇంకా సో ఈ కొండ మీద చాలా జాగ్రత్తగా నడవాల్సి ఉంటుంది. ఇక్కడ నుండి ఇలాగా ఇందాక నడుచుకుంటూ వచ్చిన దారి అది, ఆ దారి గుండా వచ్చాము. ఇలాగా పైకి వెళ్తే అలా వెళ్ళడానికి దారి ఉంది. హాయ్, చూడండి ఇలా ఉంది. కొంచెం జారితే భగవంతుడికి ఎరక. జై నరసింహ, జై జై నరసింహ. చూడండి ఇలా పైనకి వస్తే ఇలా ఉంది. చూడండి నాకైతే ఆయాసం చాలా వస్తుంది. సో స్పీకర్ ఎక్కడ పడిపోయింది అనుకున్నా, కానీ స్పీకర్ ఉంది. ఇక్కడ నుంచి నరసింహస్వామి అందులో ఉంది. 5 వేలు వచ్చింది. అట్లా 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 కావద్దు. చూడండి మేము అక్కడ చూపించేది. చూడండి అక్కడ నుండి మేము కింద నుంచి ఇలాంటి బండరాళ్ళని ఎక్కువ వచ్చినాం. ఈ బండరాళ్ళని చూపించమండి, ఫుల్ జారే బండ్లు ఇవి. ఈ రాయిల్ని మేము కింద నుంచి ఎక్కువ వచ్చిందాము. రండి ముందుకు వెళ్దామండి, ఇలా వెళ్దామండి. ఇట్లా అయితే దాకా మేము వచ్చిన దారి పెనుగొండ కోట. మేము ఇప్పుడు కిందికి దిగేదే ఉండేది. మాకు పెయింట్ ఎలాగో వచ్చాము. మేము ఇప్పుడు కిందికి దిగాలంటే ఏ విధంగా దిగాలని నాకైతే తలపారుతా ఉంది. చూడండి నాకైతే చెమట నీళ్ళు కారిపోతూ ఉన్నాయి. చూడండి మావాడు చూడరా. చూడండి మా పరిస్థితి. ఈ రాళ్ళు నెక్కే వచ్చే తలకి పెనుగొండ కిల్లా అని మాకైతే దారి తప్పింది. వేరే దారిలో వచ్చినాము. ఇప్పుడు ఆ దారిలో వెళ్ళాలని కూడా తెలియడం లేదు. ఒట్లో పైకైతే వచ్చినాము. జారు బండ్ల పైన ఎక్కి చూద్దాం. దిగేటప్పుడు ఏం చేయాలని తెలియదు. అయితే వీడియో చేసాక కూడా కాలేదు మాకి. బండ్ల పైన అయితే వచ్చినాం పైనకి. ఇది కిల్లానా కాదా అని నాకు అర్థమవుతలేదు. ఒట్ల పైకి వచ్చినాము. మాకి బురుజు మాత్రం కానొస్తుంది. చూపిస్తాం చూడండి మీకు. చూడండి బురుజు అయితే కానొస్తుంది. కిల్లా యాడుందో తెలియదు. ఇట్లా బురుజు అయితే కానొస్తుంది మాకి. చూడండి ఇక్కడ వరకు వచ్చినాము. ఓ నిదానంగా. ఇదైతే కిల్లానా కాదా ఒకటి అర్థమవుతా లేదు మాకి. ఒక కొండ మాత్రం మా శాయశక్తులా ప్రయత్నం చేసి పైకైతే ఎక్కినాము. బా చూడండి మామ, అదే మామిడి చెట్టా? అక్కడ మామ దూరంగా ఉంది. కొండ మామిడి అనిపిస్తుంది మామ, కొండ మామిడి చెట్టు అనిపిస్తుంది. వద్దు అది చూడండి. అక్కడ ఒక కొండ మామిడి చెట్టు ఏమో, ఏ చెట్టు ఒట్లో నాకైతే ఐడియా లేదు, చెప్తున్నా.
లోపల కనిపించేది కిల్లా. అదే అనిపిస్తుంది. ఇప్పుడు ఆ పక్క పోయేది ఎట్లా మనము? ఏమో ఇటు దారి ఉంది దో కొట్టపైన అద్దు ఆడ పోతుందే పాట్లే బా ఆడిపోయి చూద్దాంపా. మళ్ళీ లేదనిపిస్తుంది కదా ఆడ. ఏమో నిర్మించినారు మామ ఇక్కడ. అదేనా పక్కన? అదే అదే అంటావా? లేదా అది వరకు రాయితే ఎవరు ఉన్నారు మామ? ఇది ఇది సౌండ్ అయిపోతుంది. అబ్బా మేమైతే కిల్లాకి అయితే వచ్చినాము. సాహసోపేతం మాది. చూడండి, నాకు సహాయం చేసినటువంటి నా ఫ్రెండ్ని నేను మరవలేను. ఇలాంటి చోటుకైతే వచ్చినాము. చూడండి, మావాడు సెల్ఫీల్లోనే మునిగిపోయినాడు అప్పటి నుండి. చూడండి, నాకైతే ఒక సెల్ఫీ లేదు. ఇంతది మనము చూడండి, డిస్కవరీ ఛానల్ అంతా వస్తుంది. ఇలాంటి సాహసోపేతమైన జర్నీలను ఏమంటారు మామ? సాహసోపేతమైన. చూడండి, ఇక్కడ ఒక బావి. చూడండి, చూడుందేమో. ఇదేనా? ఓమో ఇట్లా పోవాలి మామ. కరెక్ట్, అవును. ఇదే దారి దానికి. చెప్పులు వేసుకోమా నువ్వు? చెప్పులు వేసుకో. యాది జారులేమమ్మా. చూడండి, ఆంజనేయ స్వామి ఇక్కడ ఎక్కడో గణపతిని కూడా ఉన్నట్టు నేను యూట్యూబ్లో చూసినాను. సరే రండి. మాకైతే దారి తప్పి మేము ఎక్కడెక్కడో వెళ్ళి వచ్చినాము. ఆహా, ఇది పీకు సూపర్. ఇక్కడ ఎవరు ఉన్నారు మామ? హలో ఫ్రెండ్స్. ఇంటికి ఇలా ఎక్కచ్చు కదా, ఏం లేదు, వెళ్ళచ్చు. చూడండి, కిల్లాకి చేరుకున్నాం. చూడండి, పైకి వచ్చేసినాము. పీకు రండి, ఇలా ముందరికి వెళ్తే ఇదే కిల్లా. చూడండి, అద్భుతం కానొస్తుంది మామ. ఆ పక్క పోవాలి, ఇంకా ముందరికి పోతే ఇంకా చాలా బాగా కానొస్తుంది. చూడండి, ఇది కిల్లా, పెనుగొండ కిల్లా. మురళి కాశీ మారుతి సాహసోపేతమైన మా జర్నీ సక్సెస్ఫుల్గా పైనకి రావడం జరిగింది. చూడండి, సాహసోపేతమైన మా జర్నీ సక్సెస్ఫుల్గా పైనకి రావడం జరిగింది. ఇలా రండి. ఆహా, చూడండి, నాకైతే ఎవరో మనుషులు ఉన్నట్టుగా వినపడుతుంది, కానీ మనుషులు కాదు. అది ఏమవుతుందంటే అక్కడ కొండ కింద మైక్ పెట్టినారు. ఏదో ఆ మైక్ సౌండ్ మనకి ఇక్కడ వినపడినట్టుగా ఉందండి. అది మన భ్రమ. అది ఇక్కడే మనుషులు ఉన్నట్టుగా నాకు వినపడుతుంది, కానీ మనుషులు అయితే లేరు ఇక్కడ. చూడండి, పెనుగొండ కిల్లా. రండి, ముందరికి వెళ్తూ లోపలికంతా వెళ్ళి ఈ శ్రీకృష్ణదేవరాయలు కింద నుండి పైకి ఎక్కొచ్చేవారంట, మహల్ నుండి. చూడండి, ఇది ఒక దేవస్థానం. ఇది
చూడండి లోపల నిర్మాణం ఈ విధంగా ఉంది. మన బ్రతకలేని పుత్రులు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేసి 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 దీన్ని స్థాయికి తీసుకొచ్చారు. సో ఎంతో చారిత్రాత్మకమైన కట్టడాలను ఇలా హీన స్థితికి తీసుకొచ్చారు. లోపలికి గవి ఉంది, వెళ్దామా? చూడండి, ఇది అప్పట్లో శ్రీకృష్ణదేవరాయలు మనము నేల మాలిగ అక్కడి నుండి పైనకి ఎక్కొచ్చేవారంట. ఎక్కడ గగన్ మహల్ ఉంది కదా, అక్కడి నుండి ఈ దారిలోనే వచ్చేవారంట. చూడండి, ఇది దేవస్థానం. ఒకప్పుడు ఇలా శ్రీకృష్ణదేవరాయలు పైకి ఎక్కి వచ్చేవారంట. చూడండి, పదమా లోపల. చూడండి, గుప్త నిధుల కోసము తవ్వేసినారు. మన చరిత్రను మనమే కాపాడలేకపోతున్నాము. ఇలాంటి పనులు చేసి ఆ భగవంతుడు చూడండి ఇలాంటి ప్లేసుల్ని మనకి ఇచ్చేసి పోతే మనమే చేతులారా పాడు చేస్తున్నాం. చూడండి, పెనుగొండ అంతా కానొస్తుంది. చూడండి, పెనుగొండ అంతా కానొస్తూ ఉంది. చూడండి, ఈ పక్క నుండి చూడండి, అది దారి. ఇది ఎక్కడికి వెళ్తుంది? ఇది యాదో దారిగా బెంగళూరు హైవేనా ఉండొచ్చునేమో ఆ దారి అది. చూడండి, ఇలా ఇక్కడ ఎందుకు పెట్టినారంటే ఇవి గాలి ఎక్కువగా రావడానికి ఇలా చేసినారు అప్పట్లో. చూడండి, ఎక్కడ చూసినా ఏమేమో పేర్లు. చూడండి, ఏమేమో పేర్లు రాసేసినారు గోడల పైన. ఏంది ఇది? మన చరిత్రను మనమే పాడు చేస్తున్నాము. వచ్చిన వాళ్ళు క్లీన్గా చూసి వెళితే ఎంత బాగుంటుంది. గుప్త నిధుల కోసం మరీ ఇంత దిగజారడమా? మన చరిత్రను మనమే పోగొట్టుకోవడమా? ఎంతవరకు ఇది న్యాయం అంటారు? చెప్పండి. సరే, మనము ముందరికి వెళ్దామండి, రండి. చూడండి, మనం ఇలాగే వచ్చినాము, మళ్ళీ ఇలాగే పైనకి వెళ్తున్నాము. చూడండి, ఇది నేలమాలిగ శ్రీకృష్ణదేవరాయలు పైకి వచ్చేవారంట. ఇది చూడండి, అబ్బా నేనైతే ఇక్కడికి ఎక్కి ఒక సాహసోపేతమైన జర్నీ అని నేను చెప్పుకోవచ్చు. చాలామంది చేసి ఉంటారు, లేదని కాదు. నాది ఫస్ట్ టైం ఇలాంటి స్థలానికి రావడము. ఇంత పై ఇక్కడ ఏమన్నా ఇది ఇదంతా చేసిండారు. చూడండి, ఇది పెనుగొండ. ఇది ఇంకా దానిపై నుంచి చూపిస్తున్నది. అంతకుముందు తీసినది కింద, దాన్ని ఇంకా తీసినాను. ఇప్పుడు దానిపైన ఇంకా తీస్తున్నాను. చూడండి, ఇంకా దీనిపైన ఇంకా కూడా మనము వీడియో వచ్చేసి మీకు పెనుగొండ ఎలా ఉంటుందని చూపిస్తాను. అది చెరువు. చూడండి, చూడండి, ఆహా అద్భుతమప్ప. చూడండి, పైకి అయితే వచ్చాము. కిందికి దిగడమే ఇంకో హిస్టరీ. మాకి వచ్చేటప్పుడైతే మాకు దారి అయితే తప్పయింది. ఇప్పుడు దీనిపైనకి వెళ్ళి మీకు చూపిస్తాను. కట్టడం పైకి వెళ్ళి రండి, వెళ్దామండి. ఇదంతా గారు. చూడండి, ఒకప్పట్లో గారులో నిర్మించినారు ఇదంతాను. చూడండి, ఆహా కానొస్తుంది కదా పెనుగొండ. చూడండి, మామా చూడండి, మావాడు చూడండి. ఆహా
చూడండి, పెనగొండ కిల్లా మురళి సాహసోపేతమైన జర్నీ. ఇప్పుడు చూడండి, ఇదే ఎండు. శ్రీకృష్ణదేవరాయలో ఈ నేలమాలిగ నుండి పైకి వచ్చేవారంట, గగన్ మహల్ నుండి. నాకు నోరు తిరగడం లేదు, ఎందుకంటే ఈ సంతోషంలో. చూడండి మా పైన పీక్ చాలా పైన ఉండేది ఇది. దీనిపైనకి నేను వచ్చినాను. చూడండి, థ్యాంక్ యూ మామ్. నీకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయింటుంది నీకు కూడా, అవునా కదా? మేము ఇప్పుడు కిందికి దిగుతున్నాము. ఎక్కడ చూసినా గుప్త నిధుల కోసం తోగేశారండి. అది ఏం మన వాళ్ళు అయితే చాలా మన వాళ్ళు జ్ఞానం ఉన్న వాళ్ళు ఎక్కువ. ఇలా కింద ఏదో నేలమాలిగి ఉన్నట్టుంది కింద. అవునా? అవును. ఓ అక్కడ కింద నుంచి కరెక్ట్. దానికి నేను జీన్స్ వేసుకొని రాలేదు. జీన్స్ ఇలాంటి జాగాకి వచ్చినప్పుడు జీన్సుల్లో రావద్దండి, ఎందుకంటే కొంచెము ఎక్కడానికి కష్టం అనిపిస్తుంది, దిగడానికి కష్టం అనిపిస్తుంది. ఈ రాళ్ళు ఎక్కడ జారుతాయో అని ఇంకా భయము.